దేశ సేవ చేయాలనే తపన యువతలో ఉంటుంది. సైన్యంలో చేరి భారతమాతకు రక్షణగా నిలవాలనే ఆశయం ఉన్న ఆశయ సాధనలో ఎలా వెళ్లాలో చాలామందికి తెలియదు. సైనిక ఎంపిక కార్యక్రమంలో పాల్గొంటున్నా ముందస్తు శిక్షణ లేక అనుకున్నది సాధించలేకపోతున్నారు. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ఆసక్తి కలిగిన నిరుపేద యువతకు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. శారీరక, మానసిక, రాత పరీక్షలో సుశిక్షితులుగా మారుస్తోంది. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని, కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఎంతోమంది యువకులు కలలు కంటారు. తమకున్న పరిధిలో కొంత శిక్షణ తీసుకుని ఎంపిక కార్యక్రమంలో పాల్గొంటారు. సైనిక ఎంపిక ప్రక్రియలో మెళకువలు తెలియక అనేక మంది తిరుగుముఖం పడతారు. ఈ పరిస్థితుల్ని గమనించిన ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా యువజన సర్వీసుల ఆధ్వర్యంలో 200 మంది యువకులకు 40 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తోంది. ఉచిత భోజనం, వసతి కల్పిస్తోంది. సైనిక ఎంపిక ఎలా ఉంటుందో వివరిస్తూ ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సాంకేతిక ఇబ్బందులను ఎలా అధిగమించాలో వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ ఫిజికల్ పరంగా ఎవరైతే వీక్గా ఉన్నారైతే వాళ్ళందరికీ ఎక్కువగా ఒక డల్లర్స్కే కానీ ఒక ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళని సెక్షన్ వైజ్ చేసి అట్లా టీచింగ్ పరంగా కానీ ఇట్లా ఫుడ్ పరంగా కానీ సిఓ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా కోచింగ్ ఇస్తున్నారు. ఫస్ట్లో మేము అందరం బాగా రన్నింగ్ కొట్టడం తీసుకున్నారు, కొద్దిగా కొట్టడం కూడా తీసుకున్నారు. ఫస్ట్లో వచ్చేసి ఆర్మీ టైమింగ్లో 21 మంది వచ్చారు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. 60 మంది వస్తున్నారు ఆర్మీ టైంలో. 21 మంది నుంచి 60 మందికి ఇంప్రూవ్ చేశాడు మా సార్ వాళ్ళందరూ. మా కోచింగ్ బాగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను నేను. ఇది చాలా బాగుంది సార్. ఇక్కడ రావచ్చు మేము ఇలా తయారయ్యేవాళ్ళం కాదు. ఇంటి దగ్గర ఒక రోజు వెళ్ళాము. ఇది బాగా చాలా హెల్ప్ఫుల్గా ఉంది మాకు. నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను సార్. మా ఊరు నుంచి ఒక్కరు కూడా లేరు. మా ఊరు నుంచి నేను వెళ్ళాను ఫస్ట్ టైం. నన్ను చూసి ఇంకా చాలామంది వస్తారు. మా టీచర్స్ని చాలామందిని అడిగితే నేను చాలాసార్లు అప్లై చేశాను. ప్రతిసారి నాది ఏజ్ లిమిట్ పోతుంది. ఈసారి అన్న కొడదామని చెప్పేసి మా సార్ని కనుక్కుంటే మా సారు ఇలా జరుగుతుందమ్మా ఒంగోలులో అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను ఇలా ఇక్కడ అకాడమీ దగ్గరికి వచ్చాను. ఇలాంటి శిబిరాల వల్ల అనేక మంది నిరుపేద, మారుమూల ప్రాంతాల యువకులు సైనికులుగా ఎంపికవుతున్నారని జిల్లా యువజన సర్వీసు సీఈఓ రవికుమార్ వెల్లడించారు. ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. నిపుణులైన కోచ్లు, విశ్రాంత ఆర్మీ అధికారులతో శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో కర్నూలులో జరగనున్న సైనిక ఎంపిక కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. గిద్దలూరు, ఒంగోలు ఇలా మేము సెలక్షన్ చేసి ఎవరైతే 540 వచ్చారో వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. 40 డేస్ నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు పిల్లలకి రన్నింగ్ అంటే పరిగెత్తడం అంటే వేరు, ఒక సిస్టమేటిక్గా పరిగెత్తడం వేరు. వాళ్ళకి మేము సిస్టమేటిక్గా ఎలా రన్నింగ్ చేయాలి, చిన్న చిన్న లోపాలు, వాళ్ళ ఉన్న లోపాలు ఏంటి, తర్వాత దాంట్లో మెలకువలు ఏంటి, మేము ఏంటంటే వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఫిజియలాజికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ మేము ఉచిత భోజన వసతి, ఫిజికల్ ట్రైనింగ్, అదేవిధంగా థియరీ ట్రైనింగ్ మొత్తం కూడా ఫుల్ క్వాలిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా మొక్క దీక్షతోటి ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నారు. మన జిల్లాలో ఈ ఆర్మీకి ఎక్కువగా సెలక్షన్స్ వస్తారు. కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ కంటే ఎక్కువ మన జిల్లా నుంచి రేపు కర్నూలులో జరిగే సెలక్షన్స్ రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిక్షణతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తప్పకుండా విజయం సాధిస్తామని యువత ధీమా వ్యక్తం చేస్తున్నారు.